హలో లిజనర్స్, వెల్కమ్ టు ఉష్కృప్ట్ తెలుగు పాడ్కాస్ట్ సీజన్ 2 ఇంక్ 3కి స్వాగతం. నా పేరు విజయ అప్పల్ల. ఇంకొన్ని సెకండ్స్లో ఈ స్టోరీలోకి వెళ్ళిపోదాం. బిఫోర్ దాట్, సీజన్ 3 అండ్ సీజన్ 4 స్టోరీస్ గురించి నేను ఆల్రెడీ ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. సో ఇంకా మీరు ఫాలో కాకపోతే అక్కడ ఫాలో అవ్వండి. ఇంకా ఈ స్టోరీలోకి వెళ్ళిపోదామా? సరోజ, గిరిజ ఇద్దరు ఫ్రెండ్స్ అండ్ కలిసి చదువుకున్నారు, కలిసి డాక్టర్ అయ్యారు. ఒకే హాస్పిటల్లో సర్జన్స్గా చేస్తున్నారు. సరోజ వాళ్ళ అబ్బాయి విజయ్, గిరిజ వాళ్ళ అమ్మాయి జాను. జాను వాళ్ళ డాడీ ఆమె చిన్నతనంలోనే చనిపోయారు. రెండు ఫ్యామిలీస్ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. విజయ్, జాను కూడా చిన్నప్పటి నుండి కలిసి పెరగలేదు, కానీ కొంత వయసు వచ్చాక బాగా క్లోజ్ అయ్యారు. ఇంట్లో వాళ్ళు కూడా వీరి జంట బాగుందని అనుకుని సంబంధం మాట్లాడుకున్నారు. విజయ్ కూడా తన ప్రేమని జానుకి ఎక్స్ప్రెస్ చేశాడు. అలానే మ్యారేజ్కి రొమాంటిక్గా ప్రపోజ్ చేశాడు. జాను కూడా యాక్సెప్ట్ చేసింది. ఆమె బెంగళూరులోని ఒక ఐటీ కంపెనీలో డెవలపర్గా చేస్తుంది. చాలా అందంగా ఉంటుంది. విజయ్ బ్యాచిలర్స్ పూర్తి చేసుకుని యూఎస్ వెళ్ళి ఎంబీఏ చేద్దామనే ఆలోచనలో ఉన్నాడు. యూఎస్ఏలో ఎంబీఏ చేసి వచ్చాక మ్యారేజ్ చేసుకుంటానన్నాడు. సో అలా లోకల్ కాల్ కాస్త ఐఎస్డి అయ్యింది. విజయ్ యూఎస్ఏ వెళ్ళి 1 year అయింది. ఇంట్లో వాళ్ళు ఎంగేజ్మెంట్ చేద్దామని డిసైడ్ అయ్యారు. యూఎస్ఏ నుండి ఇండియా వచ్చాడు. ఎంగేజ్మెంట్ అంతా ఘనంగా అయింది. అందరూ హ్యాపీ. మళ్ళీ యూఎస్ఏ వెళ్ళిపోయాడు. ఈసారి వెళ్ళిన దగ్గర నుండి జానుతో సరిగ్గా మాట్లాడడం లేదు. చిరాకు పెరిగింది. ముందులా జానుతో ఉండడం లేదు. అలా కొన్ని మంత్స్ అయ్యాక జానుతో ఒకరోజు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు డెఫినెట్గా మంచి వైఫ్లా ఉండగలవు, కానీ ఈ పెళ్ళైతే నేను హ్యాపీగా ఉండను, నువ్వు కూడా హ్యాపీగా ఉండవు అని విజయ్ చెప్పాడు. జానుకి హార్ట్ బ్రేక్ అయింది. ఎన్నో కలలు కంది. ఊరంతా ఎంగేజ్మెంట్ అయిందని చెప్పేశారు. ఇంకా పెళ్లి కార్డులు కూడా కొట్టిద్దామని రెడీ అవుతున్నారు. పెళ్లి షాపింగ్ అంతా చేద్దామని రెండు ఫ్యామిలీస్ మాట్లాడుకుంటున్నాయి. ఇంతలో విజయ్ ఇలా చెప్పాడు. ఇంట్లో వాళ్ళు ఎంత నచ్చ చెప్పడానికి ట్రై చేసినా విజయ్కి అవేమీ వినపడలేదు. ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ మ్యారేజ్ అవ్వడం కష్టం అని కూడా చెప్పారు. విజయ్ వాటిని ఏమీ కేర్ చేయలేదు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడం కన్నా పెళ్ళి అయ్యాక డివోర్స్ తీసుకోవడం ఇంకా పెద్ద ప్రాబ్లం అని చెప్పాడు. అందరికీ ఎంతో నచ్చ చెప్పడానికి ట్రై చేశాడు. జాను ఆ ఫోన్ కాల్ తర్వాత విజయాన్ని కలవలేదు, కానీ కొన్నిసార్లు అతని ప్రాబ్లం ఏంటని ఆలోచించింది. విజయ్కి యూఎస్ఏలో ఇంకో గర్ల్ ఫ్రెండ్ ఉందేమో అని ఆలోచన తనని బాగా కుదిపేసింది. నిద్ర లేదు, తిండి లేదు. ఆఫీస్లో జనం కూడా ఏంటి అమ్మాయి చాలా బాగుండేది కదా, ఇప్పుడు ఇలా అయిందని అనుకోవడం మొదలుపెట్టారు. పెళ్ళెప్పుడు అని అడుగుతున్న జనంకి ఏం చెప్పాలో తెలియక వచ్చిరాని నవ్వుతో కవర్ చేసుకునేది. కొన్ని రోజులయ్యాక పెళ్ళెప్పుడని అడిగిన వారు లేరు. అందరికీ విషయం అర్థమైంది. విజయ్ని ఇంట్లో బూతులు తిట్టారు. ఏదైతేనే మొత్తానికి ఇద్దరు ఎంగేజ్మెంట్ రద్దయింది. జాను, విజయ్ ఆ తర్వాత ఇంకెప్పుడు మాట్లాడుకోలేదు, కలుసుకోలేదు. వాళ్ళ మదర్స్ మాత్రం కలిసి వర్క్ చేయాలి, మరి తప్పదు. జాను తన జాబ్కి రిజైన్ చేసింది. ఎన్జిఓలో జాయిన్ అయింది. ఇంట్లో వాళ్ళు మళ్ళీ పెళ్ళి అంటే కోపం, చిరాకు పెరిగేవి. హెల్త్ బాగా డ్యామేజ్ అయింది ఈ టెన్షన్స్లో. వెయిట్ లాస్ కూడా అయింది డిప్రెషన్కి. అలా తెలియకుండానే 4-5 ఏళ్ళు గడిచాయి. జానుకి మధ్యలో మంచి అబ్బాయిలు ఫ్రెండ్స్గా అయినా సరే వాళ్ళని ఫ్రెండ్స్గానే చూసింది. నెక్స్ట్ స్టెప్ వేద్దామని చాలామంది చూశారు, కానీ జాను ఎవరికి ఆ ఛాన్స్ అండ్ హింట్ కూడా ఇవ్వలేదు. చాలా రిజర్వ్డ్గా ఉండేది. అలా జానుకి 31 years వచ్చేసాయి. ఆమెకి మ్యాచెస్ కూడా రావడం లేదు, ఆగిపోయాయి. డివోర్స్ అయిన వాళ్ళు, విడో అయిన మ్యాచెస్ అవే ఎక్కువగా వస్తున్నాయి. ఆమె మళ్ళీ ఐటీలో జాయిన్ అయ్యింది. ఆన్సైట్ ఆపర్చునిటీ వచ్చింది. యూకేకి యాక్సెప్ట్ చేసింది. జాబ్ చేస్తూ లోకల్ కమ్యూనిటీ కాలేజీలో ఎంఎస్ డిప్లొమా ప్రోగ్రాంలో జాయిన్ అయ్యింది. అలా 2 years గడిచాయి. ఎంఎస్లో తనకన్నా 1 year చిన్నైన ఒక అబ్బాయిని కలిసింది. ఆఫ్టర్ మెనీ ఇయర్స్ మళ్ళీ ప్రేమలో పడింది. ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నానని వాళ్ళ మదర్కి చెప్పాడు. అలానే జాను కూడా వాళ్ళ మదర్కి చెప్పింది. ఇద్దరు ఒప్పుకోలేదు. చిన్నవాడు మన క్యాస్ట్ కాదని చెప్పారు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకోలేదు. పెద్ద అమ్మాయి ఏజ్ ఎక్కువ, మన క్యాస్ట్ కూడా కాదు అని చెప్పారు. కానీ ఇద్దరు ఎదిరించారు. ఇంట్లో ఒప్పించారు. పెళ్లి చేసుకున్నారు. యూకేలో ఎంఎస్ అయ్యాక జాబ్ చేసుకుంటూ కొన్నాళ్ళు ఉంటూ మనీ ఎర్న్ చేసి బెంగళూరులో ప్రాపర్టీ కొని అక్కడికి మూవ్ అయ్యారు. ఆమెకి అప్పటికి 35 years. ఒక పాప పుట్టింది. ఇద్దరు ఫ్యామిలీస్ కలుసుకున్నారు. అందరూ హ్యాపీగా ఉన్నారు. ఈ స్టోరీలో జరిగినట్టే చాలామందికి జరిగే ఉంటుంది. ఈ స్టోరీలో 95% అని రియల్ ఇన్సిడెంట్స్. రీసెంట్గానే నేను ఆమెతో మాట్లాడాను. 26 yearsకి పెళ్ళి అవుతుందని అనుకున్న అమ్మాయికి 33-34 దాకా పెళ్ళి అవ్వలేదు. బట్ షీ నెవర్ గేవ్ అప్ ఆన్ హర్ లైఫ్. వాడు ఎందుకు వదిలేస్తాడో అనే ఆలోచన ఆఫ్టర్ సమ్ టైమ్ ఆమె కూడా వదిలేసింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టైం. ఇంకెప్పుడు మళ్ళీ లవ్ చేయకూడదని అనుకున్న ఆమె మళ్ళీ కొన్ని ఇయర్స్ అయ్యాక ప్రేమించింది, పెళ్లి చేసుకుంది, హ్యాపీగా ఉంది.
లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. ఎంత సింపుల్ అంటే మనం చాలా ఈజీగా కాంప్లికేట్ చేసుకునేంత సింపుల్. సో అదండి మన ఇంక్ 3. నెక్స్ట్ వీక్ ఇంకో లవ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా